అన్న మా అందరికీ బుజ్జిగాడు అనేది అసలు ఐకానిక్ అన్న ఎమోషన్. కానీ నేను మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఇది చెప్దాం అనుకున్నా, నాకు ఏక్ నిరంజన్ ఫేవరెట్ అన్న. నాకు నిజంగా ఏక్ నిరంజన్ అంటే పిచ్చి. ఎందుకంటే చోటు క్యారెక్టర్లో యాటిట్యూడు అది అది అదొక ఇర్రిప్లేసబుల్ యాటిట్యూడ్ అన్న. చాలా అండర్ రేటెడ్ జెమ్ అన్న ఏక్ నిరంజన్ అనేది. అంటే మీ డ్రెస్సింగ్ ప్యాటర్న్ అయి ఉండొచ్చు, నాకు చాలా ఇష్టం అన్న. మీరు ప్లెయిన్ షర్ట్ వేసి టోన్ డెనిమ్ వేసి కింద స్నీకర్స్ చేశారు అప్పుడు. అండ్ అది అసలు అండ్ హ్యాండ్ కప్స్ ఉండేవి, మీరు బౌంటీ అంటారు కాబట్టి దాంట్లో. సో అది అసలు ఐకానిక్ అన్న. అండ్ పర్టికులర్గా మీ డైలాగ్ డెలివరీ ఆ సినిమా అసలు నాకు పిచ్చి అన్న సినిమా అంటే. సో నాకేమనిపించింది అంటే బేసిక్లీ మీవి చాలా డైలాగ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో పర్టికులర్ నాకు చాలా ఇష్టమైంది నన్ను ఇలా కొట్టే దమ్మడికైనా ఉందా, లేకపోతే మళ్ళీ నేనే ట్రై చేయాలి, అది నాకు పిచ్చి అన్న. అంటే ఆ యాటిట్యూడ్ అది మ్యానుఫ్యాక్చర్ చేయలేము అన్న, ఇట్ హ్యాస్ టు బీ దేర్. అండ్ నాకేమనిపించిందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఏక్ నిరంజన్ చెప్తుంటే. సో బేసికలీ ఏక్ నిరంజన్ మీ మెమరీలో వాట్ డస్ ఇట్ హోల్డ్ అన్న అప్పుడు మీకు అప్పుడు చేస్తున్నప్పుడు? అంటే పురిగారు లాగా ఎవరు రాయలేదు. నేను బుజ్జిగాడు నాకు ఆయన చెప్పినప్పుడు క్యారెక్టర్ నాకు పిచ్చెక్కిపోయింది. నాకు టెన్షనే వచ్చిందంటే ఇది ఎలా చేయాలరా బాబు, నేను ఎప్పుడు చేయలేదు ఇలాగ. కాకపోతే ఈ రాసిన విధానం నేను మర్చిపోయి, నేను బుజ్జిగాడు ఎవరితో మాట్లాడినా బుజ్జిగాడు క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉండేవాడిని మర్చిపోయి. అంటే సూపర్ ఎక్సైటెడ్ నేను అసలు బుజ్జిగాడు క్యారెక్టర్ గురించి. సో పూరి గారితో ఆయన క్యారెక్టరైజేషన్ మళ్ళీ ఎవడో లేడు అలాంటోడు అని నేను నెక్స్ట్ యాజ్ ఏక్ నిరంజన్ చేసాం. నువ్వు చెప్పిన డైలాగులన్నీ చెప్తుంటే అసలు నాకు ఆయనలో ఎవడు రాయలేడు. ఇట్స్ హిస్ రైటింగ్, ది క్యారెక్టర్ డిజైనింగ్, వాట్ పూరి గారు అలా ఎవడు లేడు ఇండియాలో, వరల్డ్లో లేడు. అదొక డిఫరెంట్ మనిషి అది. ఆ క్యారెక్టర్ ఆయనే రాయగలడు, మళ్ళీ రాయకపోయినా ఆయనే ఎవడో ఇమిటేట్ చేయలేడు. సో నువ్వు అంత స్ట్రాంగ్ డైలాగ్ ఒక యాక్టర్ చెప్తే న్యాచురల్గా వచ్చేస్తుంది అంతే. మీరు దాంట్లో సోనూ సూద్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సూపర్ ఉంటుంది. ఎవరైనా కొట్టారంటే సార్ ఐమ్ చోటు, నేనే సార్ కొట్టాను. నాకు ఏక్ నిరంజన్లో చాలా ఫేవరెట్ ఏంటంటే ఏడుస్తూ ఉంటాడు కదా, ఏంటి మగవాళ్ళు ఏడుస్తారా అంటే ఎవడన్నా ఏడుస్తాడు. అది భలే రాసేది అనిపించింది ఆయన. అది నువ్వు అన్న డైలాగ్ లైక్ విలన్ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి ఆ సినిమా. దాన్ని దబాంగ్ ఘాట్లో కూడా పెట్టారు ఏక్ నిరంజన్ డైలాగ్స్ తీసుకెళ్ళి. సోనూ సూద్ ఫోన్ చేసి పూరి గారికి కెన్ ఐ యూజ్ ఇట్ ఇన్ ఒక హిందీ ఫిల్మ్లో యూజ్ చేస్తారంటే ఈయన కూల్ కదా చేసుకోమన్నారు. దబాంగ్లో కూడా పెట్టాడు హీరో, అది ఎవరా విలన్ సేమ్ సోనూ సూద్ గారు చెప్పినట్టు. సేమ్ సోనూ సూద్ ఆయన ఫోన్ చేసి అడిగి పెట్టాడు. సూపర్ సూపర్. ఆయనలో ఎవడు రాయలేడు అంతే, ఇంకా అంతే. మీరు స్టైలింగ్ ఎలా డిసైడ్ చేస్తారన్నా, అంటే ఈ క్యారెక్టర్కి ఇది సెట్ అవుద్ది అని? బికాజ్ ఎవ్రీ ఫిల్మ్ డార్లింగ్కి లూజ్ షర్ట్ లేదు సార్. ఛత్రపతి టైంలో 2 బటన్స్ చెప్పేసి ఆబ్వియస్గా షెల్ ఉంటుంది. సో ఈచ్ క్యారెక్టర్ మీరు వేసుకున్న ప్రతి సినిమాకి, ఆఫ్ కోర్స్ సాహోకి దేర్ వాస్ సంథింగ్ ఎల్స్. హౌ డు యు డిసైడ్ ఆన్ దట్? డెఫినెట్గా డైరెక్టర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా, బట్ ఏదో ఒక ఎఫర్ట్ పెట్టాలి ఒక సినిమాకి అనేది కొంచెం పుష్ చేస్తాను నేను కూడా. సో బాస్కిన్ అప్పుడు డార్లింగ్ అప్పుడు అడిగాం, అది ఏం చేద్దాంరా, ఇది ఫస్ట్ రిస్క్ చేస్తున్నావు లవ్ స్టోరీ, ఇది ఆడాలి ఎలాగైనా, కానీ కన్నా కాన్ఫిడెన్స్, కానీ నేను ఛత్రపతి లవ్ స్టోరీ చేస్తే చూస్తారు లేదా టెన్షన్ ఉంది. సరే ఇది కొంచెం జాగ్రత్త చేయాలరా, మన రిస్క్లు వద్దు, ఆల్రెడీ ఒక రిస్క్ చేస్తున్నా వద్దు అని ఆడు ఒక డ్రెస్ చూపించాడు. చూపిస్తున్నాడు వేరే డిఫరెంట్, ఈ లూజ్ డ్రెస్ ఏంట్రా బాగుంది అన్నాను. ఇచ్చేద్దామా డార్లింగ్ అన్నాడు బాస్కి. అంటే కొంచెం రిస్కే కానీ వెళ్ళిపోదాంరా అన్నాను. చేసేద్దాం డార్లింగ్, బాగుంటుంది, నీ హైట్కి బాగుంటుంది అన్నాడు. నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా అని. ఎందుకంటే ఇది చూపిస్తే ఎవడో ఇంపాసిబుల్ అది యాక్సెప్ట్ చేయడం. కరుణాకరణ్ గారు సూపర్, కానీ బట్ నార్మల్గా ఎనీ ఫిలిం మన ఒక డైరెక్టర్కి వెళ్ళి లూజ్ డ్రెస్లు నేను వేస్తానంటే ఇదేంటి మీరు టైట్ వేయాలి, మీరు ఇలా ఉండాలి అంటారు కదా బేసిక్లీ. కానీ లక్కీలీ కరుణాకర్ గారు యాక్సెప్ట్ చేశారు. కానీ మేము అనుకున్నాం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు, కానీ మేము ధైర్యం చేసి చేస్తాం, అదొక స్టైల్ అంతే. అది మేము చాలా మోసపోయాం అన్న, మీరు వేసుకున్న బట్టలని కొనేసుకొని. అవి మీరు వేసుకున్నారు కాబట్టి బాగున్నాయి, మేము వేసుకున్న మా మీద ఎలా ఆడుతున్నాయి అవన్నీ లూజ్ షర్ట్లు. అంటే అదొక దాన్ని కరెక్ట్గా వేయాలి, లూజ్ డ్రెస్ మాత్రం జాగ్రత్తగా వెళ్ళి, నీకు బాగుంటుంది, నువ్వు టాలే కదా. కాకపోతే అది అప్పుడు ఎక్కడ చూడలేదు కదా. సో అది కొంచెం మనం వేసుకుంటే రిస్క్, జనాలకు తొందరగా అందరూ ఏంటి అంత లూజ్గా ఉంది, అక్కడ లూజ్ ఉంది, ఎక్కిస్తారు లూజ్ ఉంది, ఇది లూజ్ ఉంది, అది ఉంది, కావాలని దానికి ఒక క్యారెక్టర్ పెట్టాం. ఆ లూజ్ జారుతా ఉంటే బస్కి ఒకటి జారు ఇలా పెడదాం,
దాన్ని లేపుతా ఉంటాను ఒకటి ప్యాంట్ లేపుతా ఉంటాను. కావాలని దానికి ఒకటి డిజైన్ చేసాం. నువ్వు అడిగితే అది అప్పుడు ఆ టైంలో రిస్కే అది. క్రేజీ. ఇప్పటికే అజయ్ అని అడుగుతుంటాను ఇప్పటికీ. అంటే నాకు ఇప్పుడు అన్న ఇప్పుడు ప్రభాస్ అన్న ఏ షర్ట్ కొంటున్నారు, ఇప్పుడు షాపింగ్ వెళ్తే ఏం షాపింగ్ చేస్తారు, ఆయన షాపింగ్ స్టోర్లు అని చెప్పేవాడు. బికాస్ నాకు ఆయనే ట్రెజర్ ట్రోవ్ ప్రభాస్ అన్న స్టోరీస్. అజయ్కి నాది ఒక స్టోరీ ఉంది, చెప్పచ్చా లేదు? తర్వాత కాకపోతే ఎడిటింగ్లో తీసే, చెప్పేసి పర్లేదు నచ్చకపోతే తీసే. దానికే ఉంది. అజయ్ ఏంటంటే ఏ సినిమాకి రాదు మన బుజ్జిగాడే బుజ్జిగాడే బుజ్జిగాడికి బుజ్జిగాడికే షాపింగ్ మిలానేలో మిలాన్ కరెక్ట్. బుజ్జిగాడి డ్రెస్సింగ్ చింపేయాలని డిసైడ్ అయ్యాం. సరే ఎక్కడ బాస్కిని అడిగాను, బెస్ట్ వరల్డ్స్ బెస్ట్ ప్లేస్ చెప్పు బాస్కి అని. మిలాన్ ఇస్ ద బెస్ట్ అన్నాడు. ఓకే విల్ గో టు మిలాన్. సో మిలాన్ వెళ్ళాం, అజయ్ మేము అందరూ వెళ్ళాం. వెళ్ళి నేను షాపింగ్ సూపర్ ఫాస్ట్, అంటే కంగారు వచ్చేస్తుంది. అంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఒకళ్ళు క్రెడిట్ కార్డ్ బిల్ కడతా ఉంటారు, ఒకళ్ళు నేను వేరే షాప్కి వెళ్ళిపోతాను ఆ టైంకి. వేసుకుని ఇప్పి అది సూపర్ ఫాస్ట్. 30 షర్ట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు షర్ట్లు వేయట్లేదు అసలు, ఇప్పుడు ఆ బతుకు ఎక్కువైపోయినట్టుంది. ముందు అట్లీస్ట్ వేసుకుని ఇప్పుడు వేసుకోవట్లేదు, అది ఇది దాన్ని ఇప్పుడు ఇంకా ఫాస్ట్. సో ఆ ఫాస్ట్లో నేనంటే దాని మీద ఉంటాను. నేను బాస్కి ఈ డ్రెస్ బాగుంటుందా, ఇది బాగుంటుందా, అది బాగుంటుందా అని ఆలోచిస్తున్నాం. అజయ్ వచ్చి పాపం హెల్ప్ చేద్దాం. నేను నాకు షాపింగ్ ఎక్కువసేపు కూర్చుని దాన్ని గంట సేపు చూసి ఆ టైప్ కాదు నేను. అది బాగుంది తీసే, బాగుంది ఒక ఇవన్నీ వేసి ఇవన్నీ వేసి, అంటే నేను అదేంటిది డ్రెస్సింగ్ రూమ్లో ఎంత గొప్ప ఉంటుంది, ఇలా 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 దాటుకుని రావాలి, అన్ని అన్ని వేసుకుంటాను. సో అజయ్ పాపం ఏదో హెల్ప్ చేద్దామని వచ్చి మంచి మిలాన్లో ఎక్కడో మిలాన్లో ఎక్కడో ఏదో షాప్లో ఉన్నాం. షాప్లో బాస్కి నేను టపటపడ 3 days ఉంది, టపటపడపడప చేయాలి ఫాస్ట్. కానీ నేను పాప అజయ్ వచ్చి డార్లింగ్ ఇది బాగుంది అన్నాడు. ఓకే డార్లింగ్ అది బాగుంటే అది పెట్టే డ్రెస్సింగ్ రూమ్లో అన్నాడు. కానీ ఎంతో కదా అజయ్ ఇది కూడా బాగుంది అన్నాడు. నా ఫ్లో మిస్ అయిపోతుందని, సరే డార్లింగ్ అది కూడా పెట్టే షోరూమ్, ఇదైతే అదిరిపోద్ది అన్నాడు. అప్పుడు నేను కొంచెం ఇచ్చాను కొంచెం. అజయ్ సినిమా షూటింగ్ టైం లేదు, 2 days ఉంది, ఏం చేయాలో బాస్కి ఏం చేస్తాం, నువ్వు కొంచెం గట్టిగా ఇచ్చాను. బయటికి వెళ్ళిపోయి షాప్ బయటికి వెళ్ళి నాకెందుకు, నాకు ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను, నాకెందుకు. తర్వాత వీళ్ళందరూ చెప్తున్నారు అజయ్ నేది వేసేవా తిట్టేసేవా అంటే మరి ఏం చేయమంటావు, టైం లేదు. అజయ్ ప్రతి షర్టు చూసి ఆపుతున్నాడు, 10 షర్ట్లు చూపించాడు, నాకు అంత టైం లేదు. నాకు కానీ ఆ ట్రిప్ సూపర్ ఎంజాయ్ చేసాడు అసలు, మామూలు ట్రిప్ కాదు అది. మేము ఎక్కడి నుంచి వెళ్ళాం, మేము బెల్జియం, ప్యారిస్ వస్తే టైర్డ్ అయిపోయాం స్విస్ కదా అప్పటికి. బెల్జియం, ఆమ్స్టర్డామ్, ప్యారిస్ వచ్చేసరికి టైర్డ్ అయిపోయి బయటికి కూడా వెళ్ళలేదు. 2 days ట్రిప్ ఫాస్ట్ గా వెళ్ళాం. ఆ eiffel టవర్ మాత్రం ఒకటి చూసాం అంతే, ప్యారిస్ లో ఏం చూడలేదు. చాలా ఫాస్ట్ ట్రిప్ వేసాం. అది రాంగ్ స్విట్జర్లాండ్ కరెక్ట్. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంటర్లాకెన్ సైకిల్ ట్రైన్ లోనే తిరిగేవాళ్ళం మేము అన్ని, ట్రైన్స్ లో వెళ్ళిపోయాం. బ్యూటిఫుల్ ట్రిప్ దట్ వాస్. ట్రిప్ అది. అన్న నేను ఒక షాకింగ్ న్యూస్ విన్నానన్న. అంటే మీకు కొంచెం ఓవర్ అనిపించినా, మీరు నన్ను కొట్టినా తిట్టినా సరే నాకు లైట్గా ఓవర్ అనిపించింది అన్న. అంటే ఏంటి వేరే స్టేట్స్ నుంచి కూడా స్విగ్గీ చేసుకుంటున్నారని బయట టాక్. అందరూ నా ఫుడ్ గురించి రాజమౌళి గారు నువ్వు నేను అప్పుడప్పుడు వేరే స్టేట్ నుంచి కూడా స్విగ్గీ తెప్పిస్తాను. సో బాంబేలో షూటింగ్ ఆదిపురుష్ చేస్తుంటే ఓం రావుతో అందరూ కూర్చున్నాం. అందరూ చీట్ మీల్ ఆ రోజు సీరియస్ స్పెషల్ ఏం చేద్దాం, బాంబే కాదు నీకు స్పెషల్ ఫుడ్ తెప్పిస్తా అన్న. ఏం చెప్పిస్తానంటే చెన్నై ఫుడ్ తెప్పిస్తా అన్న. ఓకే అయితే చెన్నై ఫుడ్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. 10 అయింది, 9 అయింది, ఏంటిది ఫుడ్ రావట్లేదు, నువ్వు ఇవన్నీ తినకు, ఈరోజు చెన్నై ఫుడ్ తినాలని. సరే ఓకే వెయిట్ చేస్తున్నా. 2 hours అయింది, ఇంకేంతసేపు అనండి. ఉండి మరి రావాలి కదా, వస్తుందండి. ఎక్కడి నుంచి వస్తుందండి? చెన్నై నుంచి వస్తుంది. చెన్నై నుంచి రావడం ఫుడ్. నేను ఇంకా చెన్నై అంటే తమిళ ఫుడ్ ఉంటాయి కదా, తమిళనాడు ఫుడ్, ఆంధ్ర ఫుడ్ అలా ఉంటాయి కదా. లేదు చెన్నై నుంచి ఫుడ్ వస్తుంది. చెన్నై నుంచి ఎలా వస్తున్నాడు? ఒకడు వస్తున్నాడు క్యారేజ్ పెట్టుకుని బ్యాగ్ నుంచి వేసుకుని చెన్నై ఫ్లైట్ ఎక్కువ వస్తున్నాడు. అదేంటది చెన్నై మరి వేడిగా రావాలి కదా టైంకి. సో వేడి క్యారేజ్లో పెట్టుకుని వచ్చి ఆడొచ్చి పెట్టి నువ్వు మామూలుడు కదా, నేను లైఫ్లో ఇలాంటి వాడిని ఎక్కడ చూడలేదు. చెన్నై నుంచి క్యారేజీలు పెట్టుకుని ఆ మసాలా స్మెల్ వేసుకుని ఫ్లైట్లో పెట్టి రావాలి వేడిగా. విడియాపం అవి చాలా మిస్ అవుతాను. ఇక్కడ కూడా మనకు దొరుకుతాయి కానీ
అక్కడ ఫీల్ వేరే. సో, పాయా, బిర్యానీస్ అక్కడ వేరేగా ఉంటాయి. యా మన హైదరాబాద్ బెస్ట్ బిర్యానీయే గానీ, చిన్న టమాటో ఫ్లేవర్ అదొక వేరేగా ఉంటదది. సో, అప్పుడప్పుడు మిస్ అయినప్పుడు చెన్నై తెప్పిస్తా ఉంటాను. షాక్ అవుతూ ఉంటారు అందరూ. చీట్ మీల్ అప్పుడప్పుడు ఈసారి ఎక్కడ అంటే ఏదో స్టేట్ నుంచి వస్తా ఉంటది.